అయితే మనకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆశలు, కొత్త కొత్త కలలు ఉంటాయి. కొన్ని కలలు తీరని కలలుగాను, కొన్ని కలలు కొత్త సంవత్సరంలో తీరుతాయేమో అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి. అందులో పెద్దగా కలలు ఏంటంటే సొంత ఇంటి కలలు. అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఈ సంవత్సరంలో వస్తుందా, ఏ దేవుడైనా అనుగ్రహించపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటామన్నమాట. అయితే మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను, అంటే ఈ కలల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు. అంటే సొంత ఇల్లు అనేటప్పటికీ చాలామందికి మధ్యతరగతి వాళ్ళు కానీ, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ డబ్బులు కూడబెట్టుకొని ఇలాంటి ఇల్లు కావాలి అని అనుకుంటూ 1000 దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని, సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు. అయితే ఈ 2025 సంవత్సరంలో మన సొంతిళ్ళ కలను నెరవేర్చడానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి. ఆ గ్రహాలు ఏమిటి, ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు, ఏ రాసుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాము. అయితే ముందుగా మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం వల్ల సొంత ఇంటి కళ వారికి నెరవేరబోతోంది. అయితే ఈ మేషరాశి వాళ్ళకి గతంలో నిర్మాణంలో ఆగిపోయినవి లేదా ఇప్పుడు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి శనీశ్వరుడి కారణంగా మేషరాశి వారికి 2025లో ప్రతికూలతలు ఉన్నప్పటికీ అది సహజము. ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ప్రతి ఒక్క గ్రహము కొన్ని ప్రతికూలతలు ఏర్పరిచినప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క ఆధిక్యత వల్ల మన కోరికలు నెరవేరుతూ ఉంటాయన్నమాట. అలాగే ఈ మేషరాశి వారికి శనీశ్వరుడి దయ వల్ల గృహయోగం అనేది ఏర్పడబోతోంది. చాలా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోవచ్చు, మేషరాశి జాతకులకు గృహయోగము ఈ సంవత్సరంలో ఉండబోతోంది. అయితే ఈ 2025 కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త ఆశలతో పాటు కొత్త కోరికలు, కొత్త కళలు కూడా, అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని డ్రీమ్స్, కొన్ని మోటోస్, అంటే కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అయితే వాటికి మన గ్రహాలు, మన జాతకంలో ఉండే ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు. కానీ ఓవరాల్గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము, అంటే మనకి నవగ్రహాలు కూడా వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు, ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి శుభవార్తలు తీసుకురావడము, వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము, వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము, కొంతమందికి సొంత ఇల్లు కలలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి 12 రాశుల వారికి సొంత ఇల్లుతో పాటు వాహనాలు, వస్త్రాలు, ఇంకా ఒకటేంటి లాటరీలు, ధనప్రాప్తులు, ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాశుల వాళ్ళకి సమకూర్చాడు. అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు, మేం కూడా మిగతా రాశుల వాళ్ళకి, మేం కూడా అన్ని రాశుల వాళ్ళకి, ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అనమాట. అయితే ఈ 2025లో రాహు కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి. ఏంటి తెలుసా? మేము ఈ కోటీశ్వర్లని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు 2025లో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ 12 రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారనమాట. అయితే వేద జ్యోతిష్య ప్రకారము రాహు కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని, పీడగ్రహాలని, కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందన్నమాట. కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయన్నమాట. ఆ గ్రహ అధిదేవతలు కూడా
ప్రజలకు మంచి చేస్తాయి. ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుందన్నమాట. అయితే ఈ నీడ గ్రహాలు లేదంటే కీడు గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పచ్చు. మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు, కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు, రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడనమాట. ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు. ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం, అమోఘం అనమాట. అయితే ఈ 2025లో మే 18వ తారీఖు నుంచి రాహువు మీన కుంభ రాసుల్లోకి వెడుతున్నాడనమాట. అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో కేతువు కన్యరాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు. అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద, అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కేతు సంచారము 12 రాశుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కేతు సంచారం వల్ల కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు వస్తు వాహనాలు, తర్వాత బంగారాలు, సొంత ఇల్లు, ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట. అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాశులు ఎవరు అంటే కర్కాటక రాశి వారికి సొంత ఇల్లు కళ ఎప్పటి నుంచో ఉన్న డ్రీము ఈ సంవత్సరంలో మీకు నెరవేరబోతోంది. మీరు తప్పకుండా సొంత ఇంటి వాళ్ళు అవుతారు. ఈ రాశి వారు కొత్తగా గృహయోగాన్ని, అంటే గతంలో మీకు ఇల్లు ఉండవచ్చు, కానీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి కూడా కొన్ని రాశుల యొక్క అనుగ్రహం వల్ల సొంత ఇల్లు కట్టుకుంటారు. అయితే కొన్ని సమస్యలు మాకు ఉన్నాయి, మేము కట్టుకోలేకపోతున్నాము అని అనుకుని మీరు వెనుకంజ వేయొద్దు. ఆ సమస్యలు, అంటే మీకున్న సమస్యలు కూడా దూది పింజల్లాగా అయిపోయి కొత్త ఇల్లుని కనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ చేసే అవకాశము గ్రహాలు మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాయి. అయితే మే నెల ద్వితీయార్థం నుండి జనవరి నుంచి మే వరకు మీరు ప్రణాళికలు వేసుకోండి. ఎలా కట్టుకోవాలి, ఏం చేయాలి, ఎటువైపు కట్టుకోవాలి అనేవి మీకు ప్లాన్స్ ఉంటాయి కదా, అవి మీరు వేసుకున్న తర్వాత మే నెల ద్వితీయార్థంలో, ద్వితీయార్థం అనగా ఇంకేం కాదండి, మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మొత్తాన్ని 2 భాగాలు చేస్తారు. ఏ నెలకైనా సరే మొదటి 15 రోజులు ప్రథమార్థంగాను, తదుపరి 15 రోజులు ద్వితీయార్థంగాను చెప్తారనమాట. అయితే మీరు మే ప్రథమార్థం వరకు, జనవరి నుంచి మే ప్రథమార్థం వరకు ప్రణాళికలు వేసుకోండి, దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి. కానీ మే ద్వితీయార్థంలో మాత్రం తప్పనిసరిగా మీరు కొనేసుకునే అవకాశం కానీ కట్టుకునే అవకాశం కానీ ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు కలగబోతోంది. దానికి తగ్గ శుభ ఫలితాలను మీరు పొందబోతున్నారు. కర్కాటక రాశి వారికి జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 4 నెలల్లోనూ మీకు అయ్యే అవకాశం కనపడుతోంది. అంటే ఈ 4 నెలల్లో కర్కాటక రాశి వారికి కూడా సొంత ఇల్లు కళ నెరవేరబోతోంది. దానికి తగ్గ ప్రణాళికలు కానీ యోచన కానీ దాని తగ్గ ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ఈ సంవత్సరంలో మీ యొక్క కళను నెరవేర్చుకోండి. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశిలో కేతు సంచారం వల్ల వీరికి సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, వాణిజ్యపరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ వీరికి మంచి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపార విస్తరణకు కానీ, భాగస్వామ్య వ్యాపారానికి కానీ వీరు రాహు కేతువులు వీరికి మంచి అనుకూలమైన సమయాన్ని ఇస్తున్నారు. దానితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి, వాహన ప్రాప్తి, తర్వాత సొంత ఇల్లు కొనుక్కునే అవకాశము ఈ రాశి వారికి కనపడుతోంది.
ఆర్థికంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం కూడా ఈ రాహు కేతువులు ఈ రాశి వారికి అనుగ్రహించారు. కొత్త వాహనాలు కొనుక్కుంటారు, ఆస్తులను కొనుగోలు చేసుకుంటారు. తరువాత అవివాహితులకు వివాహాలు అయ్యే అవకాశము, సంతానపరంగా చూసుకున్నట్టయితే విశేషమైన కీర్తి ప్రతిష్టలు సంతానపరంగా ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా సంతాన యోగం అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత శుభకార్యాల్లో పాల్గొంటారు, మీ ఇంట శుభకార్యాలు జరిపించుకుంటారు. దానితో పాటుగా బంధుమిత్రుల కలయికతో, కొత్త బంధువుల రాకతో చాలా హాయిగా సంతోషంగా ఉంటుంది. ఈ కేతువు ఈ రాశి వారికి ఇచ్చిన వరాల జల్లు ఇది. ఆనందాలకి ప్రతీక ఈ రాశి వారికి. గతంలో పడ్డ కష్టాలన్నీ కూడా తీరిపోయి చాలా సుఖ సంతోషాలతో ఈ కేతు యొక్క అనుగ్రహంతో వీరు ఉండబోతున్నారు. కాబట్టి వారు వరాల జల్లు కురిపించినప్పుడు దానికి ప్రత్యేకంగా మనం కూడా వారి యొక్క ప్రీతి కోసం మంచి పనులు చేయాలి కదా. అది ఏమిటి అంటే ఆ రాహుకేతుల యొక్క ఆలయం దర్శనం చేసి, అంటే నవగ్రహ ఆలయాలు దర్శనం చేస్తూ వారి ప్రీతి కోసము జపాలు, దానాలు, హోమాలు ఇలాంటివి చేసుకున్నట్టయితే కనుక ఇంకా వారి యొక్క విశేషమైన కరుణను పొందే అవకాశము ఈ రాశి వారికి కలుగుతుంది. కాబట్టి వారి యొక్క ప్రీతి కోసం మనం ఇవన్నీ చేద్దాము, మరింత అనుగ్రహాన్ని వారి నుంచి మనం పొందుదాము. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన విశేషమైన, ఆనందమైన, సంతోషకరమైన ఫలితాలు. నమస్తే.